అక్క నేనేమంటున్నా అంటే ఈ క్వశ్చన్కు నేనుగో ఇతను బాధితుడు, మీరు చెప్పండి. నేనేం చెప్పడం కాదు. ఇతను దగ్గర మీరు ఎన్ని కోట్ల వరకు ఇచ్చారు ఇప్పటి వరకు? 1 year దాకా. 1 year ఎక్కడెక్కడ నుంచి చేసి ఇచ్చారు? మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఒకసారి మేడం ఏం అడిగిండ్రంటే, మేడం అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. చెప్పండి మేడం, అడగండి. ఉన్నారు మేడం. ఇది వరకు పోయిన గవర్నమెంట్లో బాలాజీ కానీ, మధు కానీ, అభిషేక్ కానీ, గట్టిగా బాలాజీ కానీ, మధు కానీ, అభిషేక్ కానీ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రధానంగా రవీంద్ర కుమార్ అనుచరులు. వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఒకసారి నుంచి మాట్లాడు. చెప్పు. వాస్తవానికి మాకు ఇప్పటిదాకా కూడా ఇట్లాంటి అవకాశాలు అంటే మాకు ఎప్పుడు దొరకలేదు. ఇంకోటి వాళ్ళు ఒక 1 year నుంచి కూడా మమ్మల్ని మబ్బి పెట్టారు, ఇస్తాం మీరు బయటికి వెళ్ళకండి, ఈ ఇష్యూ బయటికి రావద్దు అని చెప్పి, అట్లా బయటకు వస్తే మీకు రూపాయి కూడా రావని చెప్పి మమ్మల్ని బెదిరించారు. ఎవరైతే బాలాజీ ఎవరైతే మధురో వీళ్ళు మమ్మల్ని బెదిరించారు కాబట్టి ఇప్పుడు దాకా మేము బయట చెప్పలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ బాలాజీ అనే క్యాండిడేట్ మన పియ్యపల్లి మండలం నుంచి జెడ్పీటీసీ కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేద్దామని చెప్పేసి కూడా అన్నాడు. ఆయన ఆల్రెడీ మన రవీంద్ర కుమార్ అనుచరుడే. ఈ మధు అనేటి ఆయన కూడా ఆయన అనుచరుడే. అభిషేక్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త, ఒక లీడరే. రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ, కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికార పార్టీ. మరి ఆయన ఎందుకు దీని మీద ఇంతవరకు మాట్లాడలేదు? అపోజిషన్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులైనప్పుడు గట్టి మాట్లాడుతూ ఎందుకు మాట్లాడాలి? అదే అండి, ఇప్పుడు అది మాకు అదే అర్థం కావట్లేదు. మరి వాళ్ళు ఏమైనా చేసుకుంటున్నారేమో కానీ మా దాకా ఇప్పటికి ఇది 1 year అవుతుంది. 9 మంది చనిపోయారు ఈ ఇష్యూ వల్ల. ఇప్పుడు దాకా మా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బాలనాయక్ గారు ఉన్నారో ఇప్పుడు దాకా దీని మీద అసలు స్పందిస్తలేరు. ఆయన దేనికి స్పందిస్తున్నాడో అని కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మేము చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏ పార్టీ కార్యకర్త, ఏ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేరు దీన్ని. మీరు అడిగిందాక నేను చెప్తానా? సూర్యాపేటలో డీల్ చేసింది ఎవరు ఎగ్జాక్ట్లీ? వద్దులే నేను చెప్తాను అన్న. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నుంచి నాకు అన్ని క్వశ్చన్లు అడగండి, నేను చెప్తాను. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కలవక ముందు ఎక్కడ చెప్పలేదు టీఆర్ఎస్ లీడర్లు గాని, కలిసిన తర్వాత ఎందుకు చెప్తున్నారు అన్న? నేను మీ ఫేస్ ఇవాళ చూస్తున్నా. ఒక్కొక్క నిమిషం అన్న ప్లీజ్. అంటే మీ మీడియా ముఖ్యంగా నువ్వు నన్ను అడుగుతున్నా కాబట్టి నేను చెప్పాను. ఫస్ట్ నుంచి అక్క వీళ్ళందరినీ నేను తండాలకు తీసుకుపోయినాను అన్న. ఫస్ట్ నుంచి అభిషేక్ ఏ పార్టీకి సంబంధించిన వాడు అంటే టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి చెందినవాడు. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. బాలాజీ ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. నేను ఏంటంటే పార్టీలకు ఇది బురద జల్లే ప్రయత్నం అని కాదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి మాట్లాడతారేమోనని మీ ఛానళ్ళకి వెళ్ళి ఎవరైతే ఉన్నారో రోషన్ గారితో కూడా నేను కేటీఆర్ గారికి మాట్లాడినని చెప్పిండు. ఇది డెఫినెట్గా చెప్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వీళ్ళు కానీ చెప్తే బయట డబ్బులు ఇవ్వము, మేము జైలుకు పోతాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడికి 9 ప్రాణాలు పోయినాయి. అభిషేక్ అనేటోడు మన తొలగి వెలుగు ఛానల్కి వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టిండు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చిండు. సో ఇక్కడ ఎవరితో నన్ను సంబంధించి కాదు. ఇంకొక క్వశ్చన్ అడిగిండు మీరు, బాలు నాయక్ గారి గురించి అడిగిండు, రవీంద్ర నాయక్ గురించి కూడా. ఎగ్జాక్ట్లీ నేను అదే అడుగుతున్నాను. స్థానిక వీళ్ళ ఓట్లతోని గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? నేను అదే అడుగుతున్నాను. మళ్ళీ ఇదే సామాజిక వర్గం వీళ్ళతోని ఫోటోలు దిగినాయి, అభిషేక్ గాంతో ఫోటోలు దిగినాయి. వీళ్ళకి ఎవరైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా చూపెట్టండి. ఇప్పుడు అది ఒకసారి తీసి చూపెట్టండి. ఆయన వీడియోలు కూడా నాకు పంపించినవి తీయండి, మీడియాకి చూపెట్టండి. ఈ ఎమ్మెల్యేలతో దిగినాయి వీడియోలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు మాట్లాడాలి, ఆ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి అన్న కాడ వస్తారు 100 మంది వస్తారు, 100 మంది దిగుతారు కావచ్చు. కానీ ఇదంతా జరుగుతున్న క్రమంలో ఎందుకు మాట్లాడట్లేదు? నేనేమనుకుంటున్నానే దానికంటే మీ మీడియా వాళ్ళకు కూడా తెలుసు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. 2 రాష్ట్రాలలో ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పటికి 9 మంది చనిపోయినరు, 4 హాస్పిటల్లో పన్నారు. అన్న భాను అన్న, మీరు మీడియా వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, ఇవాళ సూర్యాపేట నుంచి కేంద్రంగా ఇవాళ ఏమేం పనులు జరుగుతున్నాయో దాన్ని కూడా త్వరలోనే బయట పెడతామనుకుంటా. ఆ కొన్ని వీడియోలు కూడా అవి కూడా వచ్చినాయి. బాధితుల పక్షాన మేము పెడతామన్నా. ఏమంటున్నా అంటే సూర్యాపేటలో ఒక వ్యక్తి కూర్చోబెట్టుకొని
10 రూపాయలు అయిన ల్యాండును ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక 50 లక్షలు ఇచ్చిండు అనుకో, దానికి వాడిని ఏం చేస్తాడు, 8 లక్షలు వీళ్ళు వడ్డీ ఏమైనా కట్టిండ్రు అనుకో, ఇక మిగతా 42 లక్షలు ఉంటాయి కదా, దానికి ఏమంటుండ్రు 10 రూపాయలు అయ్యేదానికి, అంటే 10 లక్షలు అయ్యేదానికి భూమిని ఇప్పుడు 40 లక్షలు, ఇక మీకు ఉన్నది గిదే, ఇక మీకుంటే ఇది లేకపోతే గిది, ఈ దందాలు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే బాధితులు పాపం ఇప్పటికే నెరిబడి చనిపోయారు. ఆ వయసులు చూడండి, ఏంటంటే ఆశ పెట్టిండ్రు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు మీరు ఎందుకు నమ్మిండ్రు. అరే మనిషిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాడన్నా? ఇప్పుడు నన్ను నమ్ముకొని వచ్చే తమ్ముడు వచ్చిండు, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి నమ్ముకొని వచ్చిండ్రు. ఇక్కడ నేను పొడుస్తానో లేకపోతే ఏం చేస్తానో అనేది ఎవరికి తెలుస్తాయి అన్న? మనిషి నమ్మకం. ఇప్పుడు నేను హోటల్కి పోతా, భోజనం చేస్తా, నేను చెక్ చేసుకోవాలన్నా భోజనానికి? ఇప్పుడు నేను స్వీట్ షాప్కి వెళ్తా, ఆడు స్వీట్ చేసేది ఏమైనా నేను చెక్ చేసుకోవాలా? మనిషి నమ్మించిండు, మోసపోయిండ్రు, న్యాయం చేయమని చెప్పి తిరుగుతున్నారు. మేము ఇది చెప్తున్నాం. రాజకీయ నాయకుడేనా? రాజకీయ నాయకుడే అన్నా? చెప్పు, మాట్లాడరా. బీఆర్ఎస్ పార్టీ నాయకుడే, తొందరలో అవి కూడా బయటికి పెడతాం. కాదన్నా, ఇప్పుడు ఇంత పెద్ద జరిగింది, 9 మంది చనిపోయారు, డే బై డే ఎందుకు చేయాలి ఒకసారి చెప్పొచ్చు. ఇప్పుడు మేము ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం ఒకటే, ఇప్పుడు మీరు అడిగేది అంతా ఒకటే. ఇప్పుడు అందరు బయటికి వస్తున్నారు, ఎవడన్నా పెడతా అంటే ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. ఈ దునియా నడిచేది మొత్తం దాంతోనే. నువ్వు పెడతా అంటే నాకు ఆశ ఉంటుంది, కొడతా అంటే నాకు భయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆశపడ్డారు, మునిగిరు, నష్టపోయారు, ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ప్రాణాలకు కూడా లెక్కలేని వ్యక్తులతోని వాళ్ళ పేర్లు ఎక్కడెక్కడ తీయాలి అందరు వస్తున్నాం. ఎక్కడ కానీ భయం కానీ దేశం కానీ మాకు ఎక్కడ లేకుండా బాధితుల తరపున ఏ రోజైతే బాధితులు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మాపై నిందలు వేసి మాపై కుట్ర పన్నిన రోజు నుంచి ఈరోజు 30-40 మంది బాధితులు ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వచ్చాం. వారి దగ్గర కూడా స్వయంగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ, వాళ్ళ చెక్కులు కానీ, వాళ్ళ ప్రామిసరీ నోట్లు కానీ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటి అన్ని ఆధారాలతో మొత్తం వారితో చాలా చక్కగా చాలా వివరంగా వారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా చాలా గొప్పగా మాట్లాడారు. ఆల్రెడీ దీన్ని అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంటెలిజెన్స్ ఎస్పీ గారిని పిలిపించి వారి డైరెక్ట్ ఆదేశాలు చేయాలి, దీంట్లో ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా బాధితులకు న్యాయం చేయండి, ఇది చాలా ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆ రోజే ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మాకు స్వయంగా ఇప్పుడే వారు కూడా తెలియజేయడం ఇది చాలా సంతోషంగా. అంటే ఇన్ని రోజులు మేము అంటే ప్రభుత్వం కూడా దీంట్లో స్పందించడం లేదు, ప్రభుత్వం కూడా చాలా డిలేగా జరుగుతుందని చెప్పేసి వారికి కూడా అడగడం జరిగింది. అయితే వారు కూడా చెప్పినటువంటి సమాధానం అంటే ఇది చాలా కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినాయి, దీంట్లో ఎవరెవరు ఉన్నారో అనే దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దీనికి అప్పుడే బయట పెట్టి మనం కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బాధితులు నష్టపోయి వాళ్ళ పిల్లల పుస్తలు తాగా అమ్మిపెట్టి లోన్లు తీసుకొచ్చి బ్యాంక్ లోన్లు, మార్టిగేజ్ లోన్లు ఇవన్నీ తీసుకొచ్చి కోట్లలో ఉన్న వ్యవహారం కాబట్టి దాన్ని స్లోగా డిలేగా దాన్ని పూర్తి వివరాలతోని ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ కస్టడీలో ఉన్నారు, వాళ్ళు ముద్రణ పెట్టి ఆల్రెడీ తెగించి ముద్రిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాపడాలంటే కొంత సమయం కూడా అవసరం పడుతుంది. దీంట్లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవద్దు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము గవర్నర్ గారికి కూడా అపాయింట్మెంట్ పెట్టడం జరిగింది. బహుశా ఈరోజు రేపు అపాయింట్మెంట్ వస్తుంది. అలాగే 8వ తారీఖు మన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. సో ఇది ఎక్కడ ఆగేది తెలియదు. మేము కంటిన్యూ ప్రాసెస్లో ఇప్పటి నుంచి అయితే బాధితులతోనే ప్రజా పోరాటంలో దిగుతామన్నాం, బాధితులను తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకోవాలి. నేను చూపిస్తున్నా, వస్తున్నా, ఒక్క నిమిషం ఇట్లా. నేను చూపిస్తాను, నువ్వు రండి. ఒక్కొక్క నిమిషం చూపిస్తున్నా అమ్మ, అన్నిటి చెప్తా. నేను ఇంతకు ముందు చెప్పినట్టు అన్న ఇంతకు ముందు చూపించినట్టు ఇదిగోండి, బీఆర్ఎస్ పార్టీలో కూడా అనేక మంది నా మిత్రులు ఉన్నారు. ఈ వీళ్ళ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అనేక నియోజకవర్గాల నుంచి సపోర్ట్ చేసిండు. నేను వాళ్ళని అనట్లేదు, నేను చాలా క్లియర్గా వాళ్ళని అనట్లేదు. నేను ఏమంటున్నానంటే అది చెప్తాను. ఇది స్థానిక ఎమ్మెల్యే రవీందర్ నాయక్ గారిది అని ఉన్న అభిషేక్, ఇతని పైన కేసు కూడా అయింది. ఒక్క నిమిషము జరగొచ్చు, ఇతని పైన కేసు కూడా అయింది.
ఎందుకు మాట్లాడట్లేదు? నేను చాలా క్లియర్గా ఇతన్నే అడుగుతున్నాను. ఎవరిని? ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఆగండి, ఆ మాజీ ఎమ్మెల్యే, నేను ఇదంతా వీడియో చూపిస్తున్నాను, అతను ఇప్పటి వరకు ఎందుకు చేయట్లేదు? దాని తర్వాత ఇంకోటి చూపిస్తా. ఇగో ఇది బాలాజీ నాయక్, చెప్తా. ఇగో ఇది బాలాజీ నాయక్, ఒక్క నిమిషం ఆగ్రా భయ్. ఇదంతా బాలాజీ నాయక్. నేనేమంటున్నా అంటే దేవరకొండ ప్రాంతమే. ఒక ఎమ్మెల్యేకు ఆ ప్రాంతంలో జరిగేది తెలియకుండా 5 సంవత్సరాల నుంచి తెలుస్తుందా అన్న? నేను మిగతా అంతా అనట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేసిండ్రు. నేనేమంటున్నా అంటే వాళ్ళందరూ కలిసి పేద బిడ్డలై ప్రాణాలు పోతున్నాయి. బాధితులకు అంటే మేము చేసే పోరాటంలో బాధితులకు సపోర్ట్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఎలిగేషన్స్ ప్రధానంగా ఎవరిపైన? అభిషేక్, బాలాజీ, మధు. నేను మీకు విత్ వీడియో ప్రూఫ్తో చూపిస్తున్నాను. ఆ ఎమ్మెల్యే గారితో ఉన్నది. రవీందర్ నాయక్ మరి ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు? మరి బాలు నాయక్ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడట్లేదు? అంటే నేను ఏమంటున్నా అంటే మరి వీళ్ళిద్దరేమైనా దొంగల? నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు పార్టీలు ఉన్నారు, పాపం గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడారు. ఇది చాలా పెద్ద వ్యవహారం, దీనిపైన మేము పూర్తిగా విచారిస్తున్నాము, దోషులను వదిలిపెట్టేది లేదు అన్నారు. మేడం నేను ఏమంటున్నా అంటే మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాం. మేము మంగ్లీ గారు మాట్లాడిన మాటల్ని బట్టే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మధుకు మంగ్లీకి సంబంధం లేదన్నారు. సంబంధం ఎట్లుందో బయట పెట్టాం. మిర్చి తోటది బయట పెట్టాం, వీడియోది కూడా బయట పెట్టాం. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ దగ్గరికి వచ్చుడుతోనే డెఫినెట్గా మా ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము మాట్లాడడం జరిగింది, డైరెక్షన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన కూడా కేసులు అయినాయి అన్నారు. ఇప్పుడు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయింది కూడా మేము అనట్లే, ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళే అన్నారు. మరి ఎప్పుడు జరుగుతుంది ఈ అరెస్టు? అదేవిధంగా ఏం జరుగుతుందని పోలీసులు చెప్పాలి. ముఖ్యంగా నేను కేటీఆర్ అన్నకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మనమందరం ఉద్యమాలు చేసిన వాళ్ళం, వీళ్ళందరూ పేద బిడ్డలు, వీళ్ళ తరపు నుంచి మీరు గొంతెత్తాలి. మన పార్టీలో ఉన్నారు అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు, మధు కావచ్చు, బాలాజీ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ అభిషేక్ కావచ్చు, వాళ్ళ వీడియోలు చూపించినాం, వాళ్ళ అన్ని చూపించినాం. వీళ్ళపైన కేసులు అయినాయి, వీళ్ళపైన నల్గొండలో కేసులు అయినాయి. నేను ఎక్కడ బురద వెళ్ళడం కాదు, కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకే చెప్తున్నాను నేను. వాళ్ళు అడగాలి, వాళ్ళకు కేటీఆర్ అన్న అడగండి, ఆ రవీందర్ నాయక్ని అడగాలి, బాలాజీని, వీళ్ళందరిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? మీరు కూడా నేను ఒకటే స్వాగతిస్తున్నానన్న, మన పార్టీ తరపు నుంచి కూడా పేద బిడ్డల తరపు నుంచి మీరు మాట్లాడాలి, కొట్లాడాలి. ఇప్పుడు సిఐడి ఇంకోటి అలాగే అన్న ఇప్పుడు ఈ రాజకీయ నాయకులను కూడా పిలిచి విచారించాలంటున్నారా మీరు? ప్రతి ఒక్క పిలవాలంటే వాళ్ళు బాధితుల తరఫున నిలబడి మాట్లాడాలి, కొట్లాడాలి. ఎందుకంటే ఇదే బాధితులు వాళ్ళకు ఓట్లేసి గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించింది ఈ బాధితులే కదా. వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు? మీరు ఒకసారి ఇగో దీంట్లో మీరు చూసుకుంటే రమావత్, మధు, బాలాజీ, రవీందర్ కుమార్ దిగొచ్చు అన్న. కానీ ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడట్లేదు? హైదరాబాద్లో ఉన్న మేము మాట్లాడుతున్నాము, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం కాదు మేము మాట్లాడుతున్నాము, వాళ్ళకి సంబంధించింది మేము మాట్లాడుతున్నాము. మరి స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడట్లేదు? 9 మంది చనిపోయినారు కదా, 4 హాస్పిటలైజ్డ్ అయినారు కదా, ఎమ్మెల్యే లెక్క మీరు గెలిచిండ్రు కదా, వీళ్ళ ఓట్లు వేసుకొని మీరు గెలిచిండ్రు కదా, వీళ్ళ గొంతు లెక్క మీరు ఉండాలి కదా, మీరు ఎందుకు మాట్లాడట్లేదు?